ముందుగా ఈ గ్లాస్ తోటి ఒక 6 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. మూత పెట్టి ఈ నీళ్ళు చక్కగా మరగనివ్వాలి. ఇదే గ్లాస్ తోటి 2 గ్లాసులు సగ్గుబియ్యం నైట్ నానబెట్టాను. ఒకసారి శుభ్రంగా కడుక్కొని 2 గ్లాసుల సగ్గుబియ్యంకి 4 గ్లాసుల నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. ఇవి ఇలా చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ నీళ్ళు మరగనివ్వాలి. ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరగనివ్వాలి. ఎసరు ఉడికే లోపల ఒక 1/4 కిలో టమాటా ఇలా ఎర్రటివి గట్టివి వీటిని కట్ చేసి ముక్కలు చేసుకోవాలి. నేను 1/2 కిలో సగ్గుబియ్యం తీసుకున్నా, 1/4 కిలో టమాటో తీసుకున్నా. పులుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకెక్కువ వేసుకోవచ్చు. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా టమాటోలు ముక్కలు చేసి పెట్టుకున్నాను కదా, ఇందులో ఉప్పు కారం కలిపింది నేనైతే ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఉప్పు కానీ కారం కానీ మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకెక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. నేను 1/2 కిలో సగ్గుబియ్యం తీసుకున్నాను, దాని కొలతలు చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం మెత్తగా గ్రైండ్ చేయాలి. బాగా గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు, కొంచెం చిక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఒక సగం గ్లాసు నీళ్ళు పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ లోపల నీళ్ళు మరుగుతున్నాయో చూద్దాం. చూడండి, చక్కగా మరుగుతున్నాయి నీళ్ళు. ఇప్పుడు ఈ నీళ్ళల్లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం వేసుకోవాలి, నీళ్ళతో సహా వేసుకోవాలి. ఇది ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇది మనం కలపకుండా ఆపితే అడుగున అంతా అడుగంటిపోతుంది, కాబట్టి దాదాపు కంటిన్యూషన్గా కలుపుతూనే ఉండాలి. ఇదివరకైతే తెలియకుండా నేను మార్నింగ్ లేవగానే నీళ్ళు ఎసరు పెట్టేసేసి అప్పుడు మరిగే నీళ్ళలో సగ్గుబియ్యం కడిగి వేసేదాన్ని. చాలా టైం పట్టేది అప్పుడు. మనం చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఈజీ మెథడ్స్ ఒక్కొక్కటి తెలుస్తుంది. నేను తర్వాత ఏం చేశాను, అర్లీ మార్నింగ్ లేవగానే సగ్గుబియ్యం 1-2 గంటలు నానబెట్టి చేసేదాన్ని. ఆ తర్వాత ఇలా నైట్ చేసుకుంటున్నాను. నైట్ నానబెడితే చాలా తొందరగా ఉడికిపోతుంది, ఎందుకంటే దీనికి చాలా టైం పడుతుంది. మనం వెలుతురు వచ్చినాక చేసి ఎండకు పెట్టే లోపల చాలా వేడెక్కిపోతుంది. ఎండ మనం తట్టుకోలేము, ఇవి ఎండకు పెట్టాలి కాబట్టి. అందుకనైతే ఇలా ఒక్కొక్కటి టిప్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. మనకు కొంచెం ప్రాబ్లం వస్తుంటే ఆలోచిస్తుంటాం, మనకు ఏదైతే ఇబ్బంది అవుతుందో దానికి ఇంకొక ఆలోచన చేయడం అన్నమాట. ఇప్పుడైతే నేను 1 డే ఇంట్లోనే పెడతాను, ఫ్యాన్ కిందనే. హాల్లో మనం ఫ్యాన్ వేసుకొనే ఉంటాం కదా, సమ్మర్ కదా. తెల్లవారు నేను అర్లీ మార్నింగ్ వేసేసి టెర్రస్ పైన పెట్టుకుంటాను. వీటిని మెత్తగా ఉడికే వరకు ఉడికిస్తూనే ఉండాలి, ఇలా కలుపుతూ ఉడికిస్తూనే ఉండాలి. కాసేపు ఉడికించినాక చూడండి, మొత్తం సగ్గుబియ్యం మొత్తం కరిగిపోయింది. ఇందులో ఇలా జెల్ లాగా అయిపోయింది చూడండి, ట్రాన్స్పరెంట్గా. అంతవరకు ఉడికించుకోవాలి వీటిని. ఇప్పుడు ఇందులో టమాటోలు, ఉప్పు, కారం వేసేసి కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని అంతా ఇందులో వేయాలి. ఇలా వేయగానే మనం స్టవ్ ఆఫ్ చేస్తే ఉప్పు కారంది చాలా ఘాటుగా వస్తుంది మనకు. కాబట్టి ఒక్క 10 నిమిషాలు దీన్ని ఉడికియాలి. ఇప్పుడే మనం చూసుకోవాలి ఉప్పు కానీ కారం కానీ సరిపోయిందా అనేది. అవసరం ఉంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు చక్కగా ఉడికిద్దాం. ఈ సగ్గుబియ్యం టమాటో వడియాలు నేనైతే ఇలా అల్యూమినియం గిన్నెలోనే చేస్తున్నాను. స్టీల్ గిన్నెలు నాకు పల్చటివే ఉన్నాయి. స్టీల్ గిన్నెలు మరీ మందమైన 3 లేయర్స్ లేవు నాకు. చిన్నవైతే ఉన్నాయి డైలీ వాడుకోవడానికి. కానీ ఇది ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారే కదా. అల్యూమినియంది చాలా థిక్ గిన్నె ఉన్నది, అందుకే దీంట్లోనే చేస్తున్నాను.
3 లేయర్స్ పెద్దది స్టీల్ గిన్నె ఉంటే అందులో చేసుకోవచ్చు, కానీ అది చాలా కాస్ట్లీ. ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి చేస్తాను కాబట్టి ఇలాంటివి మాత్రం నేను అల్యూమినియం వాటిలోనే చేస్తాను. నాకైతే ఇందులో కొంచెం ఉప్పు తగ్గింది, మళ్ళీ కొంచెం ఉప్పు వేసి ఉడికించుకుంటున్నాను. ఇది ఒక 10-15 మినిట్స్ ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. కాసేపు దీన్ని ఇలాగే వదిలేస్తే ఇది కొంచెం చిక్కబడుతుంది. చిక్కబడ్డాక మనం వడియాలు పెట్టుకుందాం. కొంతమందికి సగ్గుబియ్యం కనబడాలి అలా ఇష్టం, అలాంటి వాళ్ళు 1:4 పోసుకోండి, 1:3 పోసుకోండి, చూసుకోండి. ఒక పావు గంట వదిలేస్తే ఇది మొత్తం చిక్కబడుతుంది. స్టవ్ ఆఫ్ చేసినాక ఒక పావు కప్పు నువ్వులు వేసుకోవాలి, ఒక 4 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. జీలకర్ర బదులు వాము వేసుకోవచ్చు, డైజెషన్ కూడా చాలా మంచిది కదా. చల్లబడిన ఈ టమాటో సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఇలా ఒక గరిటెతోటి వేసుకోవాలి. ఇది పలచగానే ఉంటుంది కాబట్టి మనం ఏం నేర్పాల్సిన పని లేదు. తిక్కుగా చేసుకునే వాళ్ళైతే కొంచెం నేర్పాల్సి వస్తుంది. మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు నులక మంచం ఉంటుండే కదా, ఇంటి ముందే ప్లేస్ ఉంటుండే. ఆ నులక మంచం మీద బెడ్షీట్ వేసేసి పెట్టేవాళ్ళు, ఎటు ఎండ వస్తే అటే తిప్పేవాళ్ళు. అప్పుడు టెర్రస్ పైకి ఏమీ లేదు కదా, ఇంటి ముందే చాలా ప్లేస్ ఉంటుండే మన కాంపౌండ్ లోపలనే. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు వచ్చి ప్లాస్టిక్ కవర్ల మీద పెట్టుకుంటున్నాం. నేను కూడా చాలా సంవత్సరాలు పెట్టాను ప్లాస్టిక్ కవర్ మీద. నాకు అసలు అప్పుడు తెలియదు ప్లాస్టిక్ కవర్ హెల్త్కి మంచిది కాదని. వేడి వడియాలు కూడా నేను ప్లాస్టిక్ కవర్ మీద నాకు తెలియకుండా పెట్టాను. ఇప్పుడు మాత్రం తెలిసినాక నేను అస్సలు పెట్టట్లేదు. ఇలా బెడ్షీట్ మీదనే పెడుతున్నాను. కొంచెం తీసేటప్పుడు ఇబ్బంది, కానీ కాసేపు కొంచెం పని పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. కొద్దిసేపు కష్టపడితే ఈజీగా అయిపోతుంది. మన హెల్త్కి ఇంపార్టెంట్ కదా ఎప్పుడైనా, అందుకనే ఇలాగే పెడుతున్నాను నేను. చల్లబడినైనా ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోవచ్చేమో, కానీ వేడిగా మాత్రం అస్సలు పెట్టొద్దు ప్లాస్టిక్ కవర్ మీద, చాలా డేంజర్ అది. నేనైతే కొన్ని సంవత్సరాలు పెట్టాను, నాకు అలా తెలియక. ఇప్పుడు చూడండి, ఒకరి నుంచి ఒకరం తెలుసుకొని ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాం. ఇలా వడియాలన్నీ పెట్టుకోవాలి. మధ్యలో ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా పైనుంచి కిందికి, కింది నుంచి పైకి కలుపుకోవాలి. కలుపుకొని అన్నీ ఇలా పెట్టేసుకొని చక్కగా ఒక 3-4 డేస్ ఎండనిస్తే చక్కగా ఎండిపోతాయి. మీకు ఎండినాక ఎలా వచ్చినాయి అనేది చూపిస్తాను. ఇలా మొత్తం వడియాలు ఎండబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టేసి, నూనె బాగా వేడెక్కినాక మనం సగ్గుబియ్యము టమాటో వేసి చేసాం కదా వడియాలు, ఈ వడియాలు బాగా ఎండినాయి. ఒక 4 డేస్ లోపల బాగా ఎండినాయి. వీటిని ఇప్పుడు వేయించుకుందాం. మీడియం మంట మీద వేయించుకుంటే చక్కగా వేగుతాయి. చూడండి, డబల్ అవుతాయి, అంత పెద్దగా చాలా బాగా వేగుతాయి. చాలా బాగుంటాయి ఇవి. పప్పు కూరల్లోకి అయితే చాలా బాగుంటాయి. కొంచెం పుల్లగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలా వేయించుకొని అన్నీ తీసుకోవాలి. సగ్గుబియ్యము టమాటో వడియాలు రెడీ. చూడండి ఎంత చక్కగా కరకరలాడుతూ వచ్చాయో. ఈ సగ్గుబియ్యం వడియాలు మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.